అనినేదో మొరపెట్టగా సంకట సమయములో ఆధారమున్నావు నా మీద. అనినేదో మొరపెట్టగా నిండినట్టే నా వరకు ఉండే
పాటల ద్వారా మన పాటల ద్వారా దేవుని మహిమపరిచి దేవుని ఘనపరుస్తూ దేవుని ఆరాధిస్తూ వచ్చాం. ఇప్పుడు క్రిస్మస్ సందర్భంగా దేవుడిని ఆరాధించడానికి ముందు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి కొన్ని లేఖన భాగం తీసుకొని మనం దేవుని ఆరాధిస్తాం. లూకాసు వార్త మొదటి అధ్యాయం, లూకాసు వార్త మొదటి అధ్యాయము 46వ వచనము 47వ వచనము మనం అందరం కలిసి చదువుకుందాం. లూకాసు వార్త మొదటి అధ్యాయము 46వ వచనము 47వ వచనము మనం అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు మరియా ఎట్లనను, నా ప్రాణము ప్రభువును కనపరుచున్నది, ఆయన తన దాసురాల స్థితిని కటాక్షించును. ప్రభు సహాయం కొరకై మనం మోకరించి మనం ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఘనమైన దేవ, గొప్ప దేవ, మీ యొక్క ఘనమైన పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు ప్రభా మాటల ద్వారా మిమ్మల్ని కనపరిచి మిమ్మల్ని ఆరాధిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ వచ్చాం. దాన్ని బట్టి కూడా వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నిన్ను ఆరాధించడానికి ప్రభా నీ యొక్క జన్మదినంలో ప్రభా నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి కూడా వందనాలు. అలాగే ప్రభా నిన్ను వాక్యానుసారంగా ఆరాధించడానికి ప్రభు మీరు ఇచ్చిన లేఖన భాగము లూకాసు వార్త మొదటి అధ్యాయం 46, 47 వచనంలో మరి ఆరాధించినట్లు మేము కూడా ప్రభు మీరు ఆరాధించడానికి సహాయపడతారండి ప్రభా. ఇంకా ప్రభా ఈ విడుదల ఒక మార్గ మధ్యంలో చాలా మంది రాలేకపోతున్నారు ప్రభా. వాటి మార్గం సరళం వచ్చేసి ప్రభా ఇలాంటి ఆటంకం లేకుండా ఇలాంటి ఇబ్బంది లేకుండా క్షేమంగా తీసుకొచ్చిన మందిరాన్ని నడిపిస్తారండి ప్రభా. అలాగే అనుకుంటండి ఈ యొక్క హస్తం చేత అభిషేకించి ప్రభా నేను కూడా మోషని నెత్తివాడిని మార్గం కలిగిన వాడిని తండ్రి ప్రభా. ఆనాటి కాలంలో మోషని ఏ విధంగా మీరు నడిపిస్తూ ప్రభా మోషని ముందు నడిపిస్తూ వచ్చారో అలాగే తండ్రి ఈ నేటి దినంలో ప్రభా ప్రజలలో ప్రభా ముందు నా నోటిని పూర్తిగా వాడుకొని ప్రభా పరలోకం నుండి జ్ఞానము ఆలోచనను అనుగ్రహిస్తూ ప్రభా ఈ పైన స్థలంతో నీ బిడ్డలకు నీ వాక్యం చెప్పడానికి సహాయపడుతున్నాండి. నీ బిడ్డలు కూడా తండ్రి నీ వాక్యాన్ని విని నీ వాక్యానుసారంగా ఆరాధించడానికి తగిన జ్ఞానం అనుగ్రహిస్తుంది. నిద్రవతులను తొలగించండి, సాతాను తొలగించి దూరపరిచి ఈ క్రియలను అనుగ్రహించినకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంలో అనేక చోట్ల అనేక రకాలుగా అనేకమైనటువంటి ప్రదేశాల్లో అనేక దేశాల్లో అనేక పట్టణాల్లో కూడా ఈ యొక్క పండుగను ఘనంగా గొప్పగా జరుపుకుంటారు. ఎప్పుడు చూసినా స్టార్ వేస్తూ అనేక రకాల మంది అనేక రకాలుగా దేవుడిని కొనియాడుతూ ఉంటారు. మనకైతే ఇది ఒక పండుగ కాదు, ఒక ఆచారం కాదు. ఇక దేవుని యొక్క జన్మదినంలో దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుని మాటలు వినడానికి దేవుడు మనకి ఎలాంటి సహాయం చేశాడు, ఆయన జన్మదినంలో జన్మించడం వలన ఆయన మనకి ఎలాంటి సహాయం చేశాడు, అందుని బట్టి మనం వాక్యాన్ని దేవుని వినడానికి దేవుడు మనకి సమయాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుందాం. కాబట్టి అలాగనే ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో మరియా యేసు ప్రభువు తల్లి కావక మునుపు మరియా దేవుని ఆరాధిస్తూ ఉంది. ఏమని ఆరాధిస్తూ ఉందంటే చూడండి, లూకాసు వార్త మొదటి అధ్యాయం 46వ వచనంలో, లూకాసు వార్త మొదటి అధ్యాయం 46వ వచనంలో, అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును కనపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించును. ఇక్కడ మరియా దేవుని ఆరాధిస్తూ ఉంది. ఎందుకు ఆరాధిస్తుందంటే మరియా యొక్క తన దాసురాలి దీనస్థితిని కటాక్షించిన దేవుడు. ఏంటి ఆమె యొక్క దీనస్థితి? ఆమె ఎలాంటి స్థితిలో ఉండి దేవుడు ఆమె జ్ఞాపకం చేసుకున్నాడు? ఆమె ఎలాంటి స్థితిలో నుండి ఆయన్ని ఎరిగిన వాడుకుంటున్నాడు? ఎందుకు ఆమె దేవుని కనపరుస్తా ఉంది అంటే కీర్తనలు 86వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. కీర్తనలు 86వ అధ్యాయంలో 13వ వచనం,
కీర్తనలు 86వ అధ్యాయము 11వ వచనంలో ప్రభువా నా దేవా, ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి నా ప్రాణమును తప్పించినావు. ఇక్కడ మరి యొక్క దీనస్థితిని దేవుడు అనుగ్రహించాడు, ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా ప్రభువా నా దేవా నా ఎడల నీ కృప అధికమైనది. దేవుని యొక్క కృప ఆ మరియ పైన అధికముగా చూపుతూ వచ్చాడు. అందుకే మరియా దేవుని ఆరాధిస్తా ఉంది. ఆమె దీనరాశిని దేవుడు ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. అలాగనే పాతాళపు అగాధం నుండి నా ప్రాణమును తప్పించిన ప్రభు అంటా ఉంది. ఆమె స్థితి ఎలాంటి దేవుడు ఎరగక మునుపు ఆమె స్థితి ఎలా ఉందంటే దీనరాశిగా ఉంది, కటాక్ష స్థితిలో ఉంది, త్రోసివేయబడిన స్థితిలో ఉంది. ఎప్పుడైతే దేవుడు ఆమె అనుగ్రహించి వచ్చాడో ఆమె పాతాళం నుండి ఆమె ప్రాణమును తప్పించిన వాడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా లోకాసువార్త 1వ అధ్యాయం 28వ వచనంలో మాట రాయబడింది, గబ్రియలు దూత మరియకు ప్రత్యక్షమై ఆమెకు ముందు నిలబడి, చూడండి లోకాసువార్త 1వ అధ్యాయం 28వ వచనంలో ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉండునని చెప్పాను. అక్కడ చూడండి ఆమె దీనస్థితిలో ఉంది. ఎప్పుడైతే ఆమె దీనస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. ఆమె ప్రాణమును పాతాళం నుండి తప్పించిన వాడుగా ఉంటున్నాడు. ఆ తర్వాత ఆమె దేవదూత ఆమె గబ్రియలు దూత ఆమెకు ప్రత్యక్షమై దయాప్రాప్తురాలా అంటున్నాడు. ఆమె దీనస్థితి ఏంటి? దేవుడు ఆమె ఆశీర్వదించి ఏమంటున్నాడు అక్కడ? దయాప్రాప్తురాలా, నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడు అంటున్నాడు. అలాగనే 30వ వచనంలో ఏం రాయబడిందంటే లోకసువార్త 1వ వచనంలో శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవుని వలన నువ్వు కృప పొందితివి. దేవుని వలన ఆమె కృప పొందిన వారిగా చూస్తున్నాం. అందుకే మరియా దేవుని ఆరాధిస్తా ఉంది. ఏమిని ఆరాధిస్తుంది అంటే దేవుని చూడండి లోకసువార్త 1వ అధ్యాయం 46వ వచనంలో నా ప్రాణము ప్రభువును గణపరుస్తా ఉంది. ఆ ప్రాణముతో గణపరుస్తుంది దేవుని. ఎందుకంటే ఆమె స్థితి ఎలాంటి స్థితిలో ఉందంటే దీన స్థితిలో ఉంది, త్రోసివేయబడిన స్థితిలో ఉంది. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకున్నాడు. ఈ లోకంలో అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, గొప్ప గొప్ప దేవుని భయభక్తులు కలిగిన వారు ఉన్నారు. ఆ మర్యాద ఎందుకు ఏర్పరచుకున్నాడు దేవుడు? ఆమె దీన స్థితిలో ఉంది. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు లోకానికి? దేవుడు పాపుల కొరకు వచ్చాడు. మన దీన స్థితిలో ఉన్న వారిని ఆశీర్వదించడానికి వచ్చాడు. అలాగనే మరియ ఇప్పుడు ఎలా స్థితిలో ఉందంటే దీన స్థితిలో ఉంది. దీన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకుని దయాపాత్రాలా, నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడు. అలాగనే నా కృప నీకు చాలా అధికమైనది. కాబట్టి ఆమె తన ప్రాణముతో దేవుని కనపరుస్తూ ఉంది. మన జీవితంలో కూడా మనం ఎలాంటి స్థితిలో ఉన్నామంటే దీన స్థితిలో ఉన్నాం, త్రోసివేయబడిన స్థితిలో ఉన్నాం, వెలివేయబడిన స్థితిలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నాం. ఆయన పాపముల చేత అపరాధముల చేత మన సత్యన స్థితిలో ఉన్నప్పుడు క్రీస్తు జన్మదినాన ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. మన పాపముల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన శాపముల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకొరకై మరియ ఏ విధంగా దేవుని ఆరాధిస్తూ వచ్చిందో, తన ప్రాణంతో ఏ విధంగా దేవుని కనపరుస్తూ వచ్చిందో, మనం కూడా ఈ ఉదయకాలంలో దేవుని యొక్క జన్మదిన సందర్భంలో దేవుని మనము ఆరాధించే వారంగా ఉండాలి. ఆయన రాజులకు రాజుగా ఉండి, ప్రభువులకు ప్రభుగా ఉండి, దేవునితో సమానంగా కూర్చోవలసిన ఆయన మన కొరకై మానవుడిగా ఒక కన్యక గర్భంలో జన్మిస్తూ వచ్చాడు. కాబట్టి తండ్రి నా కొరకై, నా పాపముల కొరకై ప్రభు ఈ లోకానికి తను తగ్గించుకున్నావు. మానవ రూపంలో దేవునితో సమానంగా కూర్చోవలసిన నీవు నా కొరకై ధనవంతులుగా ఉండవలసిన నీవు నా కొరకై దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చావు అని మరియా ఆరాధించినట్లు మనం కూడా ఉదయకాలంలో దేవుణ్ణి ఆరాధించే వరంగా ఉండాలి.
ఇక్కడ మరియా ఆరాధిస్తూ వచ్చింది దేవుణ్ణి. రెండవదిగా ఎవరు దేవుని ఆరాధిస్తూ వచ్చారంటే చూద్దాం రండి. లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం 9వ వచనం. ప్రభుదూత వద్దకు వచ్చి నిలిచెను. ఆ. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున ఆ. వారు మిక్కిలి భయపడిరి. అలాగే 8వ వచనం చదవాలి. ఆ దేశంలో కొందరు గొర్రెల ఆ కాపరులు దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా రాత్రి వేళ తమ మందలను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి ప్రభుదూత వారి ఎద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. ఇక్కడ గొర్రెల కాపరులు కూడా దేవుని ఆరాధిస్తున్నారు. ఎందుకు ఆరాధిస్తున్నారంటే గొర్రెల కాపరులు వారు చీకటిలో ఉన్నారు, కఠినమైన కార్య చీకటిలో ఉన్నారు. చీకటిలో ఉన్న సమయంలో వారి చుట్టూ ఏమి కలిగిందంట? వెలుగు కలిగింది, ప్రకాశించబడింది. ఒకప్పుడు వాళ్ళు అనేక సందర్భాల్లో విలేజ్లో అంతే గొర్రెల కాపులు ఎక్కడ ఉంటారంటే పొలంలో ఉంటారు. ఆ సమయంలో గొర్రెలు కాచుకుంటూ ఇప్పుడు జరుగుతుంది విలేజ్లో. అలాంటి సందర్భంలో అక్కడ చీకటి కారు చీకటిలో ఉన్నారు. ఎలాంటి పాపముతో ఉన్నారు, త్రోసివేయబడిన వెలివేయబడిన స్థితిలో ఉన్నారు. అలాంటి స్థితిలో వారి చుట్టూ ఏం కలిగి వచ్చిందంటే ప్రకాశం, వెలుగు కలిగి చేస్తూ వచ్చారు. మనం కూడా ఒకప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నామంటే చీకటిలో ఉన్నాం, అంధకారమైన స్థితిలో ఉన్నాం, త్రోసివేయబడిన స్థితిలో ఉన్నాం. అలాంటి స్థితిలో ఉన్న నిన్ను నన్ను కూడా ఆయన ఏం చేసుకున్నాడు? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనం కూడా మన జీవితం ఎలాగంటే చీకటిలో అంతమైన స్థితిలో ఉన్నాం, పాతాళానికి, నిత్య నరకానికి, అగ్నిలో పడవేయ స్థితిలో ఉన్నాం. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఏ విధంగా అయితే ఈ యొక్క గొర్రెల కాపురులు దేవుని ఆరాధిస్తూ దేవుని కనపరుస్తూ వచ్చారు, మనం కూడా ఈ ఉదయ కాలంలో అంతండి నేను కూడా గొర్రెల కాపురం వల్ల చీకటిలో ఉన్నాను, కటికమైన చీకటిలో ఉన్నాను, అంధకారమైన చీకటిలో త్రోసివేయబడిన స్థితిలో ఉన్నాను. అలాంటి స్థితిలో ఉన్న నన్ను కూడా ఆశ్చర్యకరమైన వెలుగులోని నన్ను నడిపించావు అని మన దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి. ఇది రెండవ అనుభవం. మూడవదిగా ఎవరు ఆరాధిస్తూ వచ్చారంటే లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం 13వ వచనం, 13-14వ వచనం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును కానీ దేవునికి స్తోత్రం చేయించును. మూడవదిగా ఎవరు దేవుని ఆరాధిస్తున్నారండి? ఎవరు? పరలోక సైన్యము, దేవదూతలు కలిసి పరలోక సైన్యము దేవుని ఆరాధిస్తుంది. మొదటేమో మరియా ఆరాధిస్తూ వచ్చింది, రెండవదిగా గొర్రెల కాపురులు దేవుని ఆరాధిస్తూ వచ్చారు, మూడవదిగా దూతలతో కూడి పరలోక సైన్యం అంతా దేవుని ఆరాధిస్తుంది. ఏమని ఆరాధిస్తున్నారు అక్కడ? సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. మన యొక్క జీవితంలో ఈ నేటి దినంలో మన యొక్క జీవితంలో సమాధానం లేదు, అసమాధానంతో జీవిస్తున్నాం. కుటుంబంలో సమాధానం లేదు, సమాజంలో సమాధానం లేదు, సంఘ జీవితంలో సమాధానం లేదు, లోకానుసారంగా సమాధానం లేదు, ఈ యొక్క ఉద్యోగ జీవితంలో సమాధానం లేదు ఈ లోకంలో. అందుకే ఇక్కడ దేవదూతలు పరలోక సైన్యం అంతా దేవుని ఆరాధిస్తుంది. నీ తనకిష్టమైన భూమి మీద తనకిష్టమైన మనుషులకు సమాధానం కలుగును గాక అని దేవుని ఆరాధిస్తున్నారు. సమాధానం లేకుండా మన యొక్క జీవితానికి సమాధానం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. సంతోషం లేని మన యొక్క జీవితానికి ఆయన సంతోషం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుని బట్టి మనం పరలోక సైన్యం ఏ విధంగా దేవుని ఆరాధిస్తూ దేవుని కనపరుస్తూ వస్తున్నారో మనం కూడా ప్రభువా సంతోషం లేని ఈ యొక్క జీవితంలో, సమాధానం లేని నా యొక్క జీవితంలో, నా యొక్క కుటుంబంలో సమాధానం లేదు, నా యొక్క సంఘ జీవితంలో సమాధానం లేదు, నా యొక్క ఉద్యోగ విషయంలో నాకు సమాధానం లేదు, లోకానుసారంగా అయితే ఎక్కడికి వెళ్ళినా నాకు సమాధానం లేదు తండ్రి. నా కొరకై సమాధానం ఇవ్వడానికి ఒక కన్యక గర్భంలో మానవుడుగా తనకు తను తగ్గించుకుని నా కొరకే వచ్చే లోకానికని
మనం దేవుని ఆరాధించేవారుగా ఉండాలి. పరలోక సైన్యము దేవుని ఆరాధించినట్టు మనం ఈ ఉదయకాలంలో యేసు ప్రభు జన్మదినమున మనం దేవుని ఆరాధించేవారి వారు ఉండాలి. ఇది 3వ కాలంలో మరి ఆరాధిస్తూ వచ్చింది. 2వదిగా గొర్రెల కాపురులు దేవుని ఆరాధిస్తూ వచ్చారు. 3వదిగా ఎవరు ఆరాధిస్తూ వచ్చారు? పరలోక సైన్యము దేవుని ఆరాధిస్తూ వచ్చింది. 4వదిగా ఎవరు ఆరాధిస్తూ వచ్చి చూద్దాం రండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 27వ వచనము 28వ వచనం చదవండి. ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున అంతటా ధర్మశాస్త్రం పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన ఎత్తుకుని దేవుని స్తుతించుటను, నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీ సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచుచుంది. ఇక్కడ ఆఖరి వచనంలో నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచుతుంది. ఒకప్పుడు మనం రక్షణ లేదు, మారు మనసు లేదు, యేసు ప్రభు ఎవరైనా తెలియదు. మనం ఎలా ఉన్నామంటే పాపలతో అపరాధముల చేత సత్యం స్థితిలో ఉన్నాం. ఆయన అందుకే ఇక్కడ షిమియోను ఆరాధిస్తున్నాడు. యేసు ప్రభు తల్లి, యేసు ప్రభు తండ్రి ఆ మందిరానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క యేసు ప్రభుని తీసుకొని ఆ షిమియోను దేవుని ఆరాధిస్తున్నాడు. ఏమై ఆరాధిస్తున్నాడు? నాదా ఇప్పుడు నీవు నీ మాట చెప్పిన సమాధానంతో నీవు దాసురాలని పోనిచ్చున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను. మనకు మహిమ కలిగించడానికి కొరకై, మన యొక్క జీవితంలో వెలుగు నింపడానికి కొరకై, మన యొక్క జీవితంలో సమాధానము ఏర్పరచడానికి కొరకై ఆయన మనకు రక్షణ అనుగ్రహిస్తూ వచ్చాడు. నీ సకల ప్రజల ఎదుట నీకు అనుగ్రహించబడుతూ వచ్చావు. మనకు రక్షణ కలిగి, ఒకప్పుడు రక్షణ లేదు. ఆయన పుట్టుక ద్వారా, ఆయన జన్మించడం ద్వారా ఆయన మనకు రక్షణ కలిగజేస్తూ వచ్చాడు. ఫిబ్రవరి 2:3 వచనం ప్రకారం గొప్ప రక్షణ కలిగజేస్తూ వచ్చాడు. ఫిబ్రవరి 5:7 వచనం ప్రకారం మనకి నిత్య రక్షణ కలిగజేస్తూ వచ్చాడు. ఫిబ్రవరి 7:25 ప్రకారం మనకి ఎలాంటి రక్షణ అంటే సంపూర్ణమైన రక్షణ కలిగజేస్తూ వచ్చాడు. మన జీవితంలో రక్షణ లేదు, అలాంటి వారికి గొప్ప రక్షణ, నిత్య రక్షణ, సంపూర్ణమైన రక్షణ మనం అనుగ్రహించిన ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి షిమియోను ఏ విధంగా దేవుని ఆరాధిస్తూ వచ్చాడు? అన్ని జనులకు వెలుగుగాను, ఇశ్రాయేలు ప్రజలకు మహిమగాను, నీకు ఇష్టమైన ప్రజలకు సమాధానం కలగడానికి ఈ లోకానికి వచ్చావని దేవుణ్ణి షిమియోను ఏ విధంగా ఆరాధిస్తూ వచ్చాడు. మనం కూడా ప్రభువా నా యొక్క జీవితంలో ఒకప్పుడు చీకటిలో ఉన్నాను, నాకు వెలుగు కలిగించడానికి ఈ లోకానికి వచ్చావు. ఒకప్పుడు నా యొక్క జీవితంలో సమాధానం లేదు, నాకు సమాధానం కలిగించడానికి ఈ లోకానికి వచ్చావు. ఒకప్పుడు నాకు రక్షణ లేదు, రక్షణ మారుమనసు లేదు, నా రక్షణ మారుమనసు కలిగించడానికి నా కొరకై ఈ లోకానికి మానవుడుగా వచ్చావు అని మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. ఆఖరిగా మనం చూసుకుని మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. మత్తయి సువార్త ఇంకా ఎవరు ఆరాధిస్తూ వచ్చారంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును సామ్రాణిని మూలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఇక్కడ తూర్పు దేశ జ్ఞానులు దేవుని ఆరాధిస్తున్నారు. ఏ విధంగా ఆరాధిస్తున్నారంటే తమ పెట్టులు విప్పి ఏం చేస్తున్నారు? అక్కడ బంగారమును సామ్రాణి మూలమును కానుకలుగా ఆయన సమర్పించుకుంటున్నారు. బంగారం అంటే దేవునికి సాదృశ్యం. తన హృదయాన్ని విప్పుతున్నారు, తన హృదయాన్ని దేవునికి అర్పించబడుతున్నారు. బంగారము
తైలముతో సాంబ్రాణితో బోడముతో ఆయన కానుక సమర్పించుకుంటున్నారు. అలాగున మన హృదయాలను విప్పి ఆయన ఆరాధించే వారంగా ఉండాలి. ఆయన నిన్ను బంగారం అడగల, నిన్ను ఐశ్వర్యం అడగల, నీ సంపద అడగల. ఆయన హృదయంతో ఆయన నీ హృదయం తెరచి దేవుని ఆరాధించుకుంటున్నారు. కొంతమంది దేవుని మందిరానికి వస్తారు కానీ దేవుని ఆరాధించడానికి కొంతమంది చాలా మంది సిగ్గుపడుతుంటారు. చాలా మందిరాల్లో ఆరాధించడానికి ఇష్టపడతారు కానీ కొంతమందికి భయపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ తూర్పు దేశ జ్ఞానులు ఏం చేస్తున్నారంటే తన పెట్టి విప్పి అంటే తన హృదయాన్ని విప్పి తన హృదయంతో దేవుని సంభాషిస్తూ దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. కాబట్టి తూర్పు దేశ జ్ఞానులు ఏ విధంగా దేవుని ఆరాధిస్తూ వచ్చారు, మనం కూడా కాలంలో ఈ యొక్క ఆత్మైన మాటతో ఈ యొక్క సత్యమైన మాటలతో దేవుని ఆరాధించేవారుగా ఉండాలి. మరొక ఎవరు దేవుని ఆరాధిస్తూ వచ్చారు? మరియా తన ప్రాణంతో దేవుని కనపరిచి దేవుని ఆరాధిస్తూ వచ్చింది. రెండవదిగా గొర్రెల కాపులు దేవుని ఆరాధిస్తూ వచ్చారు. మూడవదిగా ఎవరు ఆరాధిస్తూ వచ్చారంటే పరలోకపు సైన్యము దేవుని ఆరాధిస్తూ వచ్చింది. నాలుగవదిగా షిమియోను దేవుని ఆరాధిస్తూ వచ్చాడు. తర్వాత ఆఖరిగా జ్ఞానులు దేవుని ఆరాధిస్తూ వచ్చారు. కాబట్టి వీరందరూ ఆరాధించినట్లు మనం కూడా దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుడి ఆరాధించేవారుగా మనం ఆరాధిద్దాం. దేవుడి వాక్య భావం దీవించి ఆశ్రయించిన గాక. పాఠసంఖ్య 270, పాత పాఠ్యపుస్తకంలో 267. కొత్త పాఠ్యపుస్తకంలో అయితే 270, పాత పాఠ్యపుస్తకంలో 267. ఇంటిమయ్య నీ స్వరము, కంటిమయ్య నీ రూపము. పల్లవి 3వ చరణం మనం పాడుకొని మనం దేవుని ఆరాధించడానికి ప్రవేశిస్తాం. పల్లవి 3వ చరణం. ఇంటిమయ్యా నీ స్వరము, కంటిమయ్యా నీ రూపము. ప్రియా ప్రభు నిన్ను గాక ప్రియా ప్రభు నిన్ను గాక
లేఖన ప్రకారం దేవుని మరి ఏ విధంగా ఏ విధంగా దేవుని ఆరాధిస్తూ వచ్చారో మనం కూడా దేవుని ఆరాధిస్తాం. ఎంత గొప్ప దేవుడు, ఎంత మహిమగల దేవుడు, మహోన్నతుడు, మహారాజు తండ్రి. లోకానికి మహా సంతోషకరమైన శుభవార్తమానం తండ్రి. ఈ దినము మాకందరికీ తెలిపినందుకు నీకు వందనాలయ్యా తండ్రి. రాజుగా మహోన్నతుడుగా పుట్టినందుకు తండ్రి వందనాలు. ఆనాడు ప్రభా ఆ యొక్క సంతోషము ఆనందం కలుగుతుంది. మరీ ఆరాధించినారు ప్రభా. అదేవిధంగా లోకంలో తండ్రి మీ యొక్క వార్తను ప్రకటించడం నుంచి భక్తులకు తండ్రి అదేగా గొల్లలు కూడా ప్రభా గొప్ప దేవుడుగా ఈ లోకానికి వచ్చినారని ఆరాధించినారు. పరలోక సైన్య సమూహం కూడా తండ్రి ఆరాధించినారు. అలాంటి గొప్ప భాగ్యము లోకంలో ఎన్నిక లేని వాడు, దౌర్భాగ్యులను, ఏ మంచి నీతి లేని వాడినయ్యా నన్ను కూడా మరొకసారి ఈ శుభవార్తమానంలో మంచి ప్రభు మీరు పుట్టినటువంటి సందర్భ సమయంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని ఎవరో ప్రార్థన మందిరంలో తండ్రి మరొకసారి సంతోషంతో ఆనందంతో నేను ఆరాధించే విధంగా నాకు ఇచ్చినందుకు తండ్రి నీకు వందనాలు. లోకంలో ఇలాంటి గొప్ప దేవుడు పుట్టినాడని తండ్రి ఈ దినం అనేక స్థలాల్లో ప్రపంచ నలుమూలల తండ్రి దేశాలు, పట్టణాలు, పల్లెలు తండ్రి మందిరాలు, సంఘము, సహవాసములు అయ్యా నిన్ను జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని అందరినీ ఈ దినము ప్రభావం ప్రేరేపించి సన్నిధానంలో తండ్రి నీతిగా ప్రతి ఒక్కరూ చేరి సంతోషం భాగ్యం అనుభవించే భాగ్యము నాకు, మా కుటుంబాలకు, మాకందరికి ఇచ్చినందుకు తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. గత వారం అంతా మీరు కాపాడినారు ఆయన. ఈ డిసెంబర్ నెల చివరి మాసంలో మేము ఉండగా ప్రభా ఈ దినము ఈ సంతోషకరమైన వర్తమానం ఈ దైవదాసు ద్వారా అనేక స్థానంలో వినిపించుతూ అనేకులు తండ్రి సంతోషంలో పాల్గొంటున్నా మీ కృపకై వందనాలు చెల్లించుకుంటూ తండ్రి ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు, ఇలాంటి గొప్ప దేవుడు తండ్రి మేము కలిగినందుకు నిన్ను ఆరాధించుకుంటూ కనబరుచుకుంటున్నాం. యాత్ర జీవితంలో తండ్రి సంవత్సరం ఆది అంత వరకు ఈ చివరి నడే వరకు, ఈ చివరి నడ వరకు తండ్రి ఈ నేటి వరకు ప్రభా నన్ను నా కుటుంబం సజీవ లెక్కలు వచ్చుకొని ప్రభా నీ మందిర ఆవరణలో తండ్రి నీతిగా మమ్మల్ని అందరినీ ప్రభా చేర్చి ఈ దినము సంతోషం ఆనందంలో మమ్మల్ని పారిభాగస్తులుగా మేము చేసుకున్నందుకు నాయన నీ వందనాలు చెల్లించుకుంటున్నాను. పడిపోయిన నా జీవితాన్ని తిరిగి నేర్పించండి. రక్షించినాడు నీ నేటి వరకు తండ్రి శ్రమలలో, బాధలలో, కష్టాలలో, వేదనలో, దుఃఖంలో ప్రభా అన్ని విషయాల్లో తండ్రి కుటుంబ పక్షంలో గొప్ప గొప్ప కార్యాలు చేసి ఈ నేటి వరకు తండ్రి మీ పుట్టిక సమయంలో మీ యొక్క కన్నుల తండ్రి మా కన్నులు నీవు ఈ లోకానికి వచ్చిన వాడిని చూసినట్టు భాగ్యము నాకు మా కన్ను ఇచ్చినందుకు తండ్రి నీ వందనాలు చెల్లించుకుంటున్నాను. గొప్ప తండ్రి ఇలాంటి భాగ్యము నాకు ఇచ్చినావు తండ్రి. ఇటువంటి 25 దేవుడుగా, నా రాజుగా, సైన్య సమూహంగా, గొప్ప కాపరిగా, మంచి దేవుడుగా ఉంటూ అన్ని విషయాల్లో నెమ్మది స్థితిలో, ఆనంద స్థితిలో, కుటుంబించిన సమయాల్లో ప్రభా మీరు నాకు గొప్ప దేవుడు ఉంటూ మీ యొక్క పరలోక సైన్య సమూహం ఏ విధంగా నిన్ను ఆరాధించినారో తండ్రి నాడు నేను కూడా నీ సన్నిధిలో గొప్ప దేవుడిని నిన్ను ఆరాధించే భాగ్యం నాకు ఇచ్చేందుకు నాకు చెల్లించుకుంటూ ప్రభా ఏమి లేని వాడినయ్యా మట్టి వాడిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ బంగారు పాదాలు మనం చెల్లించుకుంటూ ఈ కొద్ది సమయంలో తండ్రి ఆరాధించే తరబెట్టేందుకు తండ్రి సమయం అంతా నియమించేందుకు నా కొద్ది స్థుతి ఆరాధన యేసుక్రీస్తు బ్రహ్మనామములో మీకే సమర్పిస్తున్నాను తండ్రి. మేము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన గొప్ప దేవ, అద్వితీయ సత్యదేవ, సర్వభౌమాధికారం కలిగినటువంటి దేవ, వేర్పులలో నీ వంటి వారెవరూ లేరు. పరిశుద్ధతను బట్టి మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవునైనా ఎంతైనా నమ్మదగిన దేవుడమైనందుకై నీ స్తోత్రంలో చెల్లించుకుంటున్నాను. భూపతులకు అధిపతిమైనటువంటి దేవుడవు, పూజార్హుడవు, స్తోత్రార్హుడవు, ధవలవర్ణుడవు, రత్నవర్ణుడవు, అతి కాంక్షణీయుడమైనటువంటి గొప్ప దేవ, మీ ఘనమైన నామమును బట్టి హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించుకోకై మరొక దినం మీరు నాకు అనుగ్రహించి ప్రభువాట్లు
దేవా, ఏ రీతిగా నా కొరకై మీరు భూమి మీదకి దిగి రావడానికి మీరు ఇష్టపడుతూ వచ్చారు ప్రభా. మిమ్మల్ని ఎవరైతే మరి నాయన మిమ్మల్ని ఆరాధించగలుగుతూ వచ్చారో ఆ రీతిగా నాతో మాట్లాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి కూడా ప్రభా, నీ దాసుని మరుపరుచుకుంటూ వచ్చినందుకు కూడా మీకు ఎంతో స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును ప్రభా, మరి నాయన తండ్రి, మరి భూమి మీదకి మీరు వచ్చినప్పుడు నీ యొక్క దాసురాలైనటువంటి మరియ దీనస్థితిని మీరు కటాక్షించి ప్రభా, మరి నాయన గర్భాన్ని మీరు తెరచి పరిశుద్ధ ఆత్మ ద్వారా ప్రభా మీరు భూమికి దిగి వచ్చినందుకే మీకు స్తోత్రాలు. కనుకనే నా ప్రాణం యెహోవాను ఘనపరచుచున్నది అని ఆమె మిమ్మల్ని ఎంతగానో ఆరాధించినట్లుగా మేము చూడగలుగుతూ వచ్చాం. అవును ప్రభా, అంతేకాదు తండ్రి, గొర్రెల కాపరులు కూడా ఆ యొక్క భయంకరమైనటువంటి కఠినమైనటువంటి ఆ యొక్క చీకటిలో అంధకారమైనటువంటి జీవితంలో ఉన్నప్పుడు మీ యొక్క ప్రకాశమైన వెలుగును మీరు నింపి ప్రభా మీరు వారిని కూడా దర్శించి మిమ్మల్ని ఆరాధింపజేస్తూ వచ్చినందుకై మీకు శతకోటి వందనములు, కృతజ్ఞత, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అంతేకాదు ప్రభా, పరలోక సైన్య సమూహములు సైతం మిమ్మల్ని ఎంతగానో ఆరాధించినట్లుగా మేము చూడగలుగుతూ వచ్చాం. దైనటువంటి ప్రభా, మరి ఆ రీతిగా ఇజ్రాయెల్ ప్రజలకు యాజకుడైనటువంటి ప్రధాన యాజకుడైనటువంటి సిమెయోను గారు కూడా మిమ్మల్ని ఆరాధించినట్లుగా చూడగలుగుతూ వచ్చాం. తిరిగి ప్రభా, తూర్పు దేశపు జ్ఞానులు ప్రభా యొక్క నక్షత్రములు చూచి ప్రభా మరి నాయన బాలుడుగా మీరున్నప్పుడు ఆ యొక్క పశువుల పాక దగ్గరికి వచ్చి వారి యొక్క పెట్టెలు విప్పి ప్రభా మరి నాయన బంగారమును, సామ్రాణిని, మూలములను వారు అర్పించినట్లుగా మీరు తీసుకొని వచ్చారు. తండ్రి, అయోగ్యురాలిని, దుమ్మును, ధూళిని, నిష్ప్రయోజకురాలైనటువంటి నేను వాటన్నిటిని అర్పించడానికి ఏమాత్రం యోగ్యత లేదని ఆయన కేవలం మీరు ఇచ్చినటువంటి రక్షణ ప్రభా నేను చిత్తపుచ్చుకొని ఈ పాద సన్నిధికి వస్తున్నాను. మేము నోరారగా కనపరచుటకును ఆరాధించుటకును మీరు నాకు ఇచ్చినటువంటి సమయము, మీరు ఇచ్చినటువంటి రక్షణకై స్తోత్రంలో చెల్లించుకుంటున్నాను. అవును ప్రభా, మహాకాశములు పట్టజాలని దేవుడు నా కొరకై నరరూపధారిగా భూమికి రావడానికి మీరు ఇష్టపడినందుకై మీకు స్తోత్రములు. అంతేకాదు ప్రభా, నా కొరకై మరి భూమి మీద మరి ప్రభా జీవించి నాయన మరి తండ్రి మరి నాయన మరి సమాధిని చేయబడి ప్రభా నాయన ఎన్నో శ్రమలను భరించి 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచి పరమునకు ఎక్కి వెళ్ళి నా కొరకై తండ్రి కుడిపార్శ్వమున విజ్ఞాపన చేయించినందుకే మీకు స్తోత్రములు. మీరు నాకు ఇచ్చిన విడుదల విమోచనను బట్టి కూడా ఈ దినమున మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. మరొక పర్యాయం ఈ రీతిగా మీ పుట్టుకను నేను కూడా ఆవిష్కరించుకున్న దాన్నై మిమ్మల్ని ఆరాధించుకొరకై మీరు నాకు ఇచ్చిన యొక్క గొప్ప ధర్మానికై స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఇంత గొప్ప మేలులు, మీ ఉపకారములు నా పక్షంగా, నా కుటుంబ పక్షంగా, నా సంఘ పక్షంగా మీరు చేస్తూ వచ్చినందుకే మీకు స్తోత్రములను చెల్లించుకుంటూ ఏమిచ్చినా రుణస్నాలను ఒప్పుకొనొచ్చు. నా యొక్క హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన యేసు క్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన ప్రశస్తమైన ఘనమైన నామం పేరిట మీకే సమర్పించుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మహాప్రేమ తండ్రి, దైవం మా దేవ, కృపగల మా రాజా, మీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి, నేను కూడా మొత్తం నా జీవితంలో మరి యొక్క సందర్భాన్ని యొక్క పుట్టుకను తండ్రి నేను కూడా పరిష్కరించుకొని తండ్రి నేను కొనబడిన రక్తం చేత కొనబడిన సంఘం ప్రభా, సంఘం ద్వారా నేను కూడా ఆరాధించాలని, నేను మహిమపరచాలని ప్రభా. చూపుతూ వచ్చిన కుటుంబాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు ప్రభా. నాయన మరి తండ్రి మీరు ఒక దాసం ద్వారా తీసుకొచ్చిన లేఖనం భాగం బట్టి మీకు వందనములు, స్తోత్రములు ప్రభా. మరి యొక్క దీనస్థితిని చూసిన దేవుడు ప్రభా, పరలోక రాజ్యం నుంచి మరి తండ్రి సింహాసనం మరి కుడి పార్శ్వమున తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాము భర్తని యోగ్యుడు తండ్రి భర్తని ఆ యొక్క రాజ్యం నుంచి ప్రభా నా యొక్క పాపంలో కొరకు మరి తండ్రి యొక్క భూమి మీదకి మరి నా యొక్క దీనస్థితిని గమనించిన వాడవై మా తండ్రి నలుగురు రూపీపడమే నా యొక్క స్థితిని ఎదిగిన దేవుడు అనేందుకై పొందములు. మరి తండ్రి నా జీవితంలో మరి తండ్రి ఎంతో ఆడందకరమైన చీకట్లో మరి కడిక చీకట్లో ఉన్న నన్ను ప్రభా మరి తండ్రి నా యొక్క వెలుగులోనికి ఆ యొక్క ప్రకాశింపజేయాలని మరి తండ్రి నా యొక్క మరి శిష్యులుగా మరి తండ్రి ఈ యొక్క లోకంలోనికి నా యొక్క మరి తండ్రి నా యొక్క పాపంలో కొరకై నా యొక్క శాపంలో కొరకై ప్రభా మరి తండ్రి నన్ను మీరు ఈ యొక్క సందర్భంలో ప్రభా పుట్టినారని మరి తండ్రి నా యొక్క లేఖనంలో స్పష్టంగా వాడని తెలియజేస్తున్నందుకై మీ కొందరంలో నన్ను బట్టి నేను ఆరాధిస్తున్నాను ప్రభా. నా యొక్క జీవితంలో ఏమాత్రము గౌరవము సామ్రాణి మొత్తం యొక్క జ్ఞానులు సమర్పించినటువంటి ఏ యొక్క యోగ్యత లేని వారు మరి తండ్రి నా యొక్క దీన దరిద్రులను ప్రభా మరి తండ్రి నా కొరకై ఈ లోకానికి వచ్చినందుకు ప్రభా
నీకు ఏమి సమర్పించగలను నాయన. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ఏమి సమర్పించలేని వారిని నా యొక్క కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామమున పాదముల చెంత సమర్పించుకుంటున్నా తండ్రి. ఆమేన్. ఈ సమయం చిన్నగా తెచ్చిపోతున్నాను ప్రభావ. అయితే ఇంతవరకు సజీవంగా ఉంచి మీ బిడ్డతో కూడా మిమ్మల్ని ఆరాధించడానికి పశువుగా ఆవరణలో మీరు నటించడానికి బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. అయితే తండ్రి ప్రభావ దగ్గర కనబడిన నేను మరియ మిమ్మల్ని ఆరాధించింది ప్రభావ, మిమ్మల్ని కనపరిచింది ప్రభావ. గొర్రెల కాపర్లు నేను తండ్రి మిమ్మల్ని ఆరాధించిన ప్రభావ. అలాగే నేను పరలోక సైన్య సమూహం మిమ్మల్ని నేను తండ్రి ఆరాధించి కనపరిచింది ప్రభావ. నేను తండ్రి యాజకులు నేను తండ్రి ఉపదేశము జ్ఞానులు మిమ్మల్ని ఆరాధించిన ప్రభావ. అయితే నేను తండ్రి ఏ యోగ్యత లేని నన్ను నగరంలో నేను అడుగు పెట్టిన కూడా యోగ్యత లేని నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని ఆ యోగులమైన నేను కూడా నేను తండ్రి వారందరితో కలిసి మిమ్మల్ని ఆరాధించినప్పుడు నేను తండ్రి మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని నేను నా పాపదోషాలన్నిటిని బట్టి నేను నాకు ప్రాయచితం చేసి నన్ను బిడ్డ సొంతగా చేసుకోవడానికి ఓ ప్రభా మీ ప్రేమాలను మా సొంత రక్షకుడైన ప్రవైన క్రీస్తు మీ లోకానికి నేను తండ్రి మీరు నేను తండ్రి పంపిన నీ గొప్ప ప్రేమ బట్టి వందనాలు చెల్లించుకుంటున్న ప్రభా. ఏసయ్యా నేను తండ్రి ప్రభా నేను పరలోకంలో నేను దూతలతో కూడా నేను తండ్రి ప్రభు యొక్క కుడి పార్శ్వంలో కూర్చుంటారు. నేను తండ్రి ప్రభు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేక ప్రభు ఎంచుకొనక ఎప్పుడుగా మీరు లోకానికి వచ్చి నేను తండ్రి లోకంలో జన్మించిన నేను నీ గొప్ప ప్రేమను బట్టి నేను నాయనలో చూపించిన గొప్ప నేను తండ్రి ప్రేమను బట్టి మీకు నేను చెల్లించిన రుణ స్థిరాలను కూర్చున్న ప్రభా. అంతేకాదు తండ్రి ప్రభా నేను తండ్రి ప్రభా మీరు జన్మించకముందే నేను తండ్రి మీరు ఈ లోకానికి ఎందుకు వస్తున్నారో నేను తండ్రి ప్రభా నేను ఆ చిత్తం అంతే మీరు ఎరిగి నేను తండ్రి మీరు పొందే నేను తండ్రి శిలువ మరణం నేను హింసలు ఇవన్నీ మీకు తెలిసే ఈ లోకానికి మీరు రావడానికి తండ్రి నేను తండ్రి ప్రభా తండ్రి చిత్తాన్ని నేను మీరు లోబడి నేను నా కొరకు ఈ లోకానికి మీరు రావడానికి ఇష్టపడినందుకు నేను చేయించుకుంటున్నా ప్రభా. నేను తండ్రి ప్రభా మీరు నా ఎడల ఇంత గొప్ప ప్రేమ చూపించినట్టు ఏ యోగ్యత లేని నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకే వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా. దేవ ఏ విధంగా అయితే నేను తండ్రి పశువుల కాపరుల ఎదుట నేను చీకటి వెలుగు ప్రకాశించిందో అదేవిధంగా నేను తండ్రి నా పాప దోషం అంతటినీ తొలగించి మీరు నా జీవితంలో నేను తండ్రి జన్మించి నా జీవితంలో కూడా మీరు వెలుగు ప్రకాశింపజేసిన నీ గొప్ప ప్రేమను బట్టి నా జీవిత కాలం అంతే మిమ్మల్ని స్థుతించినను ఆరాధించినను రుణస్థురాలను ఒప్పుకొచ్చు ఇంత గొప్ప ప్రేమ చూపించిన నా దేవుడికి నేను తండ్రి ప్రియ బిడ్డలందరితో కూడా నేను మిమ్మల్ని స్థుతించి ఆరాధించే విధించినందుకే వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని అందరినీ నేను చేతులకు అప్పగించుకుంటూ నా స్థుతి ఆరాధన పరిశుద్ధమైన యేసుక్రీస్తునామములో స్థుతించి ఆరాధించుకున్నాను తండ్రి. మహాపరిశుద్ధమైన పరలోక తండ్రి, మహాపరిశుద్ధమైన గొప్ప దేవాది తండ్రి 11 మాసములు కాచి కాపాడి తండ్రి 12వ మాసం ఆఖరి వారంలో తండ్రి మనం ప్రవేశపెట్టి సజీవులతను వచ్చినందుకే మీకు ప్రభావ. నైనా తండ్రి ఎంతో గొప్ప దేవుడు, మహాగణుడు, 10,000 కాంక్షలు తండ్రి ప్రభానైనా తండ్రి ఎన్నికలేని వాడి తండ్రి నైనా నన్ను తండ్రి జ్ఞాపకం శివుని ప్రార్థన మందిరంలో నేను కూడా తండ్రి ఈ ప్రేమ బిడ్డల్లో ఈ సొంతైన ప్రజల్లో నేను కూడా ఆరాధించుకునే భాగ్యం ఇచ్చినందుకే నీకు వందనాలు ప్రభానైనా తండ్రి నైనా మరి ఆ తండ్రి ప్రభా నిన్ను మరి దీన స్థితిలో ఆరాధించినందుకు ప్రభా మరణ ఆరాధించే దేవుడు ఉన్నా ప్రభా. నేను కూడా తండ్రి ప్రభా జ్ఞానులు తండ్రి నిన్ను ఆరాధించినాను తండ్రి దేవా నాయన ప్రభా నువ్వు తండ్రి నీ వెలుగును వారు చూసి అత్యానందపరుతులై ప్రభా కృపతో ప్రభా మాకు విమోచన మాకు రక్షణ కలిగేసుకుంటే నేను ఆరాధించుకుంటున్నాను ప్రభానైనా తండ్రి నైనా తూర్పు జ్ఞానులు తండ్రి నిన్ను తండ్రి బంగారు గోరమును సమర్పించుకొని దేవా అత్యానందపరుతులై నిన్ను తండ్రి వెలుగు ద్వారా నైనా నడిపించినందుకే నేను నీకు ఆరాధించుకుంటున్నాను. ఏ యోగ్యత లేని వారిని ఏ మంచి నీతి లేని వారిని అయినట్టు దేవాలను తండ్రి నీ కుమారుని లోకానికి పంపించి ప్రభా నైనా తండ్రి నా కోసం తండ్రి దేవాలను ఎంతగానో
తండ్రి దేవా గాయపరచబడి అయినా తండ్రి నువ్వు తండ్రి ప్రభా నా కోసం తండ్రి నువ్వు తండ్రి ఎన్నో తండ్రి దేవా శిక్షణ అనుభవించిన ఆయన నాకు రక్షణ తండ్రి నాకు ఆశని ఇచ్చినందుకే నిన్ను ఆరాధించుకుంటున్నాను ప్రభా ఎందుకు పనికిరాని వారి తండ్రి ఏమంచి ఎదుగుతుందని పాపాలని అంధకార చీకట్లో నన్ను తండ్రి వెలుగులో నింపినందుకే నిన్ను ఆరాధించుకుంటున్నాను ఎన్నో కష్టాలు ఆపదలు ఎన్నో తండ్రి శ్రమలు తండ్రి వచ్చినప్పటికీ నాయన నన్ను నాకు తోనేలుగా ఉంది ఆయన నన్ను నడిపించినందుకే నేను ఆరాధించుకుంటున్నాను దేవా ప్రభా ఆయన ఇంత గొప్ప దేవుడు తండ్రి జనం తండ్రి ఈ లేఖనం ద్వారా తండ్రి ఎన్నో మర్మం దయచేయడం ద్వారా మాకు తెలియపరిచినందుకే దేవా నేను ఆరాధించుకుంటున్నాం దేవా మేము కూడా తండ్రి ప్రభా నీ ప్రజలలో మేము కూడా తండ్రి సాక్షులుగా జీవించుకున్నట్టు మమ్మల్ని చేసినందుకే నీకు ఆరాధించుకుంటున్నాను ప్రభా మేము తండ్రి ఈ పుట్టక దినంలో ప్రభా మా కోసం తండ్రి నువ్వు తండ్రి తండ్రి ఎంతో తండ్రి నాయన ప్రభా దరిద్రత అనుభవించి మా కోసం ప్రభా ఐశ్వర్యమైంది దేవా నా కోసం మా కోసం తండ్రి లోకానికి ఈ ప్రేమాన్ని గారు మమ్మల్ని పంపించి దేవా మా కోసం తండ్రి నువ్వు తండ్రి ప్రభా మరణించి తిరిగి జయించినందుకే నీకు ఆరాధించుకుంటున్నాను ప్రభా నాయన పరిశుద్ధుడని వేల దుర్గతో తండ్రి నిత్యము తండ్రి స్వర్గంలో తండ్రి దేవా ప్రయాణవర్తులు తండ్రి నేను ఆరాధించుకుంటున్నాను ప్రభా ఇంత గొప్ప దేవునికి నా పట్ల నా కుటుంబం పట్ల నువ్వు చేసిన అద్భుతకారం ఆశ్చర్యకారం బట్టి నేనేం చెల్లించలేక నా ఉదయపూర్వమైన శుద్ధి ఆరాధన ఏసే పరిస్థితి నామూలం తండ్రి నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి ప్రేమైన తండ్రి పరిశుద్ధమైన దేవా దయగలిగిన తండ్రి మహోన్నతమైన దేవా ఆది సముద్రమైన తండ్రి నిన్నానేడు నిరంతరము ఏకరీతిగా దేవా మీకెంతో స్తోత్రమైనా ఈ యొక్క సమయంలో ప్రభావ అందుకు కూడా ఈ సన్ని తీసుకొచ్చి ప్రభావ ఆయన పరిశుద్ధమైన నామను దేవాన్ని ఆరాధించినట్టు ప్రభావ ఎన్నికలు నన్ను కూడా తీసుకొచ్చినందుకు ఆయన మనం కనపరుస్తున్నాను దేవా ఆ పుత్రులైన మరియు దేవా నా తండ్రి ఏదైనా స్థితిని కటాక్షించి ప్రభా నా తండ్రి గర్భాన్ని జన్మించినారు అని బట్టి ప్రభా ఆయన నా తండ్రి నా ప్రాణాన్ని కనపరుచుతుందని నేను ఆరాధిస్తూ వచ్చింది అంతేకాదు ప్రభా మరి పరలోక సైన్య సంబంధంలో కూడా ప్రభా నేను ఆరాధించి కనపరిచి స్థితించి వచ్చి పరిశుద్ధమైన తండ్రి అదే కదా తండ్రి ఆయన మరి ప్రధాన యాజకుడైన సింహాన్ని కూడా ప్రభా తండ్రి ఆయన నిన్న నా దేవాన్ని చేతల మీద ఎత్తుకొని నేను ఆరాధించి కనపరిచింది ప్రభా మరి తండ్రి పరిశుద్ధమైన దేవా ఆయన మరి అదేవిధంగా తండ్రి మరి ఆయన జ్ఞానులు కూడా ప్రభా నా తండ్రి ఆ నక్షత్రం చూసి అజ్ఞానందభక్తులై ప్రభా తన హృదయాలు ఆయన మరి నేను ఆరాధించు అయ్యా మరి అయ్యకురాన్ని నిష్ప్రయుకురాన్ని ఎన్నికలేని నన్ను కూడా ప్రభా మీరు రక్షించినారు తండ్రి మరి భూమి మీద ప్రభా ఏ అర్హత లేదని ధృవీకరింపబడినదాన్ని తండ్రి మరి దేవాలను కూడా మీరు రక్షించుకునేందుకై ఈ ప్రజలందరికీ ప్రభావం ఇక్కడ గణపరిచి ఆరాధించి చూపించిన గొప్ప దినతను బట్టి ప్రభా నేనేమి చెల్లించలేక యేసుక్రీస్తు వారి ప్రస్తుతమైన నామంలో నా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు ప్రస్తుతమైన నామంలో సమర్పిస్తున్నాను తండ్రి ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవము కలిగిన మా జీవాధిపతి మీ యొక్క జీవం కలిగిన పాలనకు వందనాలు ప్రభా ప్రభా చెప్పిన లేఖన ప్రకారం ప్రభా మరి ఏ విధంగా దేవుని ఆరాధిస్తూ వచ్చింది ప్రభా నేను కూడా ప్రభా ఒకప్పుడు దీనస్థితిలో త్రోసివేయబడిన స్థితిలో ఉన్నప్పుడు ప్రభా మరి అని ఏ విధంగా అయితే ప్రభా నేను ఆస్వాదిస్తూ ఆమె పట్ల కృప చూపినట్లుగా ప్రభా నువ్వు నా పట్ల కృప చూపి నాకు తోడుగా ఉండి ప్రభు నన్ను రక్షించుకున్న దాన్ని బట్టి కూడా చెప్తున్నాం. అలాగే తండ్రి ప్రభు గొర్రెల కాపరులు జ్ఞానులు ప్రభు పరలోక సైన్యము ఏ విధంగా నేను ఆరాధిస్తూ వచ్చిందో ప్రభు నేటి దినంలో నేను ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను.